ఒకటే ఛాలెంజ్ చేస్తున్న మిస్టర్ హరీష్ రావు, మీ నాయన మీ మామ దీక్ష చేసిండు నిమ్స్ హాస్పిటల్ బయట. ఒకరోజు ఖమ్మం కరీంనగర్, రెండవ రోజు ఖమ్మంలో చేస్తే పండ్ల రసం తాగితే ఆడ యూనివర్సిటీ దిష్టితో దాన్ని పెడితే పండ్ల రసం పక్క పెట్టాం. తర్వాత ఉస్మానియాకి వచ్చి ఉప్మా తినుకుంటా విటమిన్ తినుకుంటా చేస్తున్నట్టు నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. నువ్వు ఎంత వెయిట్ డౌన్ అయినావు, నువ్వు నీ బాడీ ఎంత ఖరాబ్ అయింది. అదే నేను బ్లాక్ టవర్ సెంటర్లో 11-12 రోజు నిమ్స్లో చేరించు. అది ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ టీం, ఈయన ఉన్నది నిమ్స్ హాస్పిటల్ టీం. 2 గవర్నమెంట్ హాస్పిటల్లే. ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ తెప్పిస్తాం. నా కిడ్నీలు ఖరాబ్ అయినాయా, మీ మామది ఒక్క పాటనే ఖరాబ్ అయిందా, ఎవరిది దొంగ దీక్ష తెలుస్తుంది. దొంగ దీక్ష తెలంగాణ వచ్చింది. ఆ దీక్షతో ఇలా తెలంగాణ వస్తే దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా. పాపం అమాయకులు 1200 మంది చచ్చిపోయి అలాంటి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెస్తే మీ మామతోని తెలంగాణ వస్తే ఆయన భిక్ష పెట్టిన ఆ భిక్షతోనే రేవంత్ రెడ్డి సీఎం. సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడారు? బాబా మాట్లాడు మెంటలైన అర్రా మీరేమన్నా కాలికోటు కట్టుడు వాళ్ళ మావ దీక్ష చేసినోడు 2 ఎంపీలు. ఒక ఆమె లింగులెట్టుకొని విజయశాంతి మా పార్టీకి వచ్చింది. అప్పటికి వీడు ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ. మా ఎంపీలు 13 మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసి పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా. మా నాయకులు ధర్నాలు చేసును. అరే ప్రజలు కొడుతున్నారు, సకల జన్లు కొడుతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు 10 ఏళ్ళు ఏదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసాలు చేసి దోచుకుంటే అయినావు. మీ చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి బొందలగడ్డ పడేది. ఇక్కడ పిల్లగాడు వచ్చాడు, వార్డు మెంబర్ కూడా దిక్కులేదు. వార్డు మెంబర్ కంటే తక్కువ, వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కింట్లో కూడా ఓటాడు ఆ పిల్లగారికి. వాడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నావు. వెంకరెడ్డి ఎప్పుడు రైతులను తిడతాడా? నువ్వు బండ సమాన సబ్సిడీ పై లాగ్ బుక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పాడు 24 గంటలు వస్తాం, బస్ ఎంత వస్తుంది అంటే చూడు సార్ లాగ్ బుక్ ఈయన ముందు 6 గంటలు కూడా వస్తలేదని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు. ఆయన సస్పెండ్ చేసి మన నౌకరు ఇప్పించిన. అప్పుడేమన్నా రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించు. నేనేమన్నా 70% మందికి ఇచ్చిన, కొందరు మిగిలింది వాళ్ళకు కూడా 2-3 రోజులు ఇస్తున్నాం. ఎవడన్నా రాలేదన్నావా అని చెప్తాం కొట్టా అంటే ఈ పనికిరాని టీ న్యూస్ అని ఒకటి ఉంది. టీ న్యూస్ అంటే తెలుగు తక్కువ న్యూస్ అని. ఆ న్యూస్ ఒకటి ఏం చేసినంటే చెప్తాం కొట్టండి అని.